రియల్‌మీ ఆల్రెడీ మన ఇండియాలో రియల్‌మీ 13 ప్రో సీరీస్‌ని లాంచ్ చేసింది. 13 ప్రో అండ్ 13 ప్రో ప్లస్. ఇంకా మనకి రియల్‌మీ నుంచి 13 అండ్ 13 ప్లస్ అండ్ 13 4జీ మొబైల్స్ కూడా రాబోతున్నాయి. ఇది కాకుండా ఇంకొన్ని మొబైల్స్ అయితే వస్తాయనుకోండి. 13లోనే తీసుకొస్తారు. అయితే ఇప్పుడు 13 ప్లస్ మొబైల్ అయితే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో అయితే స్పాట్ అయింది. ఇదే కాకుండా మనకి గీక్ బెంచ్ అలాగే ఎఫ్‌సీసీలో కూడా అయితే ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. అతి త్వరలో ఈ మొబైల్‌ని అయితే తీసుకురాబోతున్నారు. మన గీక్ బెంచ్‌లో స్పాట్ అయిన దాని ప్రకారం చూస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. సేమ్ ప్రాసెసర్ మనం సీఎంఎఫ్ ఫోన్ 1లో అయితే చూడొచ్చు. ఫస్ట్ ఆ మొబైల్‌లోనే ఈ ప్రాసెసర్ అయితే చూసాము. యాక్చువల్‌గా ఈ ప్రాసెసర్ మనకి 7050కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. 7200కి సక్సెసర్ అయితే కాదు. మరి ఈ ప్రాసెసర్‌తో ఈ మొబైల్ తెస్తున్నారంటే అండర్ 15,000లో ఏమైనా ఈ మొబైల్ తీసుకొస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో లాస్ట్ మంత్ అనుకుంటా సామ్సంగ్ ఫ్లిప్ మొబైల్స్తో పాటు ఈ బడ్స్ని కూడా అయితే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ టైంలో ప్రీ బుక్ చేసుకున్నారు. కొంతమంది అయితే యూస్ కూడా చేశారు. ఎవరైతే డెలివరీ అయిందో వాళ్ళైతే చాలా కంప్లైంట్ని కూడా అయితే రేజ్ చేశారు. అందులో మెయిన్లీ చూసుకుంటే ఈ బడ్స్ మనకి చూడడానికి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో లాగా అయితే ఉంటాయి. ఇన్ ఇయర్ బడ్స్ లాగా వస్తాయి. ఈ లోపల ఉండే బడ్స్ టిప్ ఉంటుందో ఇది చాలా పలచగా ఉండి చిరిగిపోతున్నాయని కొంతమంది వీటి బిల్డ్లో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి మరి కొంతమంది వీటిలో ఇచ్చిన ఎల్ఈడి అనేది పొజిషన్ సరిగ్గా లేదని చెప్పి విపరీతమైన కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి అనమాట. దీనివల్ల శాంసంగ్ అయితే ఆ సేల్ని ఆపేసింది. ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళ ఆర్డర్ని కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకి రిఫండ్ కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడైతే మరి దాన్ని రెటిఫై చేశారో ఏం చేశారో మళ్ళీ రిజ్యూమ్ చేశారు. సేల్స్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. మన ఇండియాలో అయితే ఇంకా సేల్స్ స్టార్ట్ అయినట్టుగా లేదు. బట్ యూఎస్ కంట్రీలో అయితే మళ్ళీ సేల్స్ అయితే రిజ్యూమ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే మళ్ళీ ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారంట. వీటి ప్రైస్ ఏం తక్కువ పెట్టలేదు. మన ఇండియాలో 19,999 రూపాయలు అంటే దాదాపుగా 20,000 రూపాయలు ప్రైస్ పెట్టారు ఈ బడ్స్ ప్రైస్. అంత ప్రైస్ పెట్టినప్పుడు R&Dలో ఏం చేస్తున్నారు? ఈ గ్యాప్స్ కానీ ఆ ఎల్ఈడీస్ కానీ ఆ పలచదనం R&Dలో టెస్ట్ చేసేది ఈ కదా, క్వాలిటీతో పాటు బిల్డ్ ఆ ఫినిషింగ్ అన్ని టెస్ట్ చేస్తారు. మరి ఎన్ని వదిలేసి 20,000 రూపాయలకి రుద్దేద్దాం జనాలకి తర్వాత చూసుకుందాం అని చెప్పి మార్కెట్లో ఇలాగే తీసుకొచ్చారు. నాకు అర్థం కావట్లేదు. బ్రాండ్ని ఎంత భ్రష్టపరచాలో అంత భ్రష్టపరిచేస్తున్నారు వీళ్ళు, ఏంటో అర్థం కావట్లేదు శాంసంగ్ని. ఇక నెక్స్ట్ చూస్తే రీసెంట్గా మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. రియల్మీ 300 వాట్ ఛార్జర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక డెమోని అయితే బయటికి తీసుకొచ్చింది. దీని ప్రకారం కనుక చూస్తే మనకి 0 to 17% ఛార్జ్ అవ్వడానికి కేవలం 35 సెకండ్స్ అయితే పట్టిందంట. అంటే మనకి వాళ్ళకి డెమో చూపించింది అంతవరకే చూపించారు. సో 50% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది ఇవన్నీ ఇంకా బయటికి రాలేదు. ఇవన్నీ మనకి బయటికి రావాలంటే వీళ్ళు దీన్ని అనౌన్స్ చేసినప్పుడు మనకి అప్పుడు చెప్తారు 1 minute ఎంతసేపు ఛార్జ్ అయింది ఇదని. ఆల్రెడీ వీళ్ళు ఇంత ముందు 240 వాట్ ఛార్జర్ అయితే GT Neo 5కి తీసుకొచ్చారు. అప్పుడు 4600 mAh బ్యాటరీ అయితే ఉండేది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 10 minutes అయితే ఆ టైంలో టైం తీసుకుంది. మరి ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మనకి ఏ 7 minutesలోనో ఫుల్ ఛార్జ్ అయిద్దేమో చూడాలి. ఇదే టెక్నాలజీని ఒప్పో కూడా తీసుకురావాలని చూస్తుంది. ఇక ఫైనల్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ ప్రో XL ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ మనకి ఈ నెలలోనే నెక్స్ట్ వీక్ అనుకుంటా లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ మనకి సింగిల్ వేరియంట్ ర్యామే ఉంటుంది. అది 16GB అయితే ఉండబోతుందట. 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో స్టార్ట్ అయ్యి 1TB వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇది బేసిక్ ప్రైస్ అంటే స్టార్టింగ్ ప్రైస్ US డాలర్స్లో చూసుకుంటే $1,100 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 92,000 రూపాయలు అయితే దీని ప్రైస్ ఉండబోతుందట. తప్పే ఉందిలేండి. శాంసంగ్, యాపిల్, వివో అలాంటి బ్రాండ్లే ప్రైజ్లు ఎక్కువ పెట్టేసి మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు గూగుల్ ఇది సో అంతంత ప్రైజ్లో తీసుకురావడం తప్పే ఉంది. కాకపోతే ఏంటంటే 16GB ర్యామ్ ఏంటి, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఏంటి, 128GB అంటే UFS 4.0 కూడా ఇవ్వలేరు, 3.1 ఇవ్వాలి. అసలు ఏ మూల సరిపోద్ది. కాకపోతే వీళ్ళ తెలివితేటలు ఏంటంటే వీళ్ళ క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది చూసారా, దాన్ని అమ్మేసుకోవడం కోసం వీళ్ళు తక్కువ స్టోరేజ్తో తీసుకొస్తున్నారు.